ఆనందపురం మండల ప్రజానానికి ఆనందపురం పోలీసు వారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. ఈ సంక్రాంతి పండగ సందర్భంగా ఎవరైతే విలేజ్‌లో గ్రామీణ సంస్కృతి ఉంది కాబట్టి విలేజ్‌లో ఎవరైనా అత్తవారింటికి వెళ్ళేప్పుడు గాని, లేదా ఇంటిని ఖాళీ చేసి బయటికి వెళ్ళేటప్పుడు గాని, ఇంటిలో వాల్యుబుల్ వస్తువులేవి కూడా ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీసు వారు సూచిస్తున్నామండి. ఎందుకంటే మనం ఈ పండగకి అత్తవారింటికి వెళ్ళే అలవాటు సాంప్రదాయంగా ఉంది కాబట్టి, ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు ఉంచేసి పోలీస్‌కి ఇన్ఫర్మేషన్ లేకుండా, పక్కింటి వారికి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వెళ్ళేటప్పుడు అది దొంగతనానికి గురవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి, ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఇంట్లో వాల్యుబుల్స్ ఉంటే వీలైనంత వరకు లాకర్‌లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదన్నప్పుడు ఇంపార్టెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాల్యుబుల్ వస్తువులన్నీ కూడా మీతో కూడా పట్టుకెళ్ళినట్టు ప్లాన్ చేసుకోవాలండి. లేకపోతే తాళాలు భద్రపరిచేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నామండి. సంక్రాంతి పండగ సందర్భంగా చాలా వరకు మద్యం సేవించి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు డ్రైవ్ చేయకుండా, యాక్సిడెంట్‌లకు గురి కాకుండా, మీ పండగ వాతావరణాన్ని డిస్టర్బ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతా కూడాను ప్రజానీకానికి ఎంతైనా అవసరం ఉందని తెలియజేస్తున్నామండి. అదే విధంగా ఈ సంక్రాంతి పండగ సందర్భంగానే కోళ్ల పందాలు గాని, లేదా పేకాటలు గాని, గుండాట్లు గాని అట్లా ఏమైనా ఆడినట్లయితే గౌరవ కోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ప్రజలందరికీ పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా మీ గ్రామంలో ఇట్లాంటి అనధికారికంగా ఏవైనా గేమింగ్స్ ఏమైనా కండక్ట్ చేసినట్లయితే, ఆ సమాచారాన్ని మాకు అందించినట్లయితే, పోలీసు వారు మీరు సమాచారం ఇచ్చిన వ్యక్తుల యొక్క వ్యక్తిగత గోప్యతను ఖచ్చితంగా పాటిస్తాము. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు అందరికి మాటిస్తున్నామండి. ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటప్పుడు ఈ పండగ సందర్భాల్లో అనుమానిత వ్యక్తులు ఎవరు తిరిగినా, ఆ ఏరియాలో ఏమైనా మీకు తెలియకుండా ఏదైనా ఇన్సిడెంట్స్ ఏమైనా కొత్తగా ఏమైనా మీకు అనుమానంగా జరుగుతున్న వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మరీ ముఖ్యంగా ఈ గేమింగ్ సంబంధించి గాని, ఆర్గనైజ్డ్ క్రైమింగ్ సంబంధించి గాని ఏమైనా మీ ఏరియాలో జరిగినట్లయితే కొత్తగా ఇంటికి అద్దెకు వచ్చిన వాళ్ళు కూడా అనుమానంగా ఉన్నట్లయితే వారి ఐడి ప్రూఫ్ లేకుండా వాళ్ళు అలౌ చేయొద్దు. ఏమున్నా పోలీసు వారు తెలియజేస్తారని కోరుకుంటున్నాము. వీలైనంత వరకు బయట నుంచి బయటికి వెళ్ళి ఇంట్లోని వాల్యుబుల్ వస్తువులు బయటికి వెళ్ళేటప్పుడు పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. మీ ఇంట్లో అవకాశం ఉన్నంత వరకు సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు రేపు చాలా తక్కువ ఖర్చుతోనే సీసీ కెమెరాలు వస్తున్నాయి కాబట్టి, మార్కెట్లో దొరికే రకరకాల సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అందులో ఏదైనా మనకు తక్కువ డబ్బుల్లో వచ్చిన ఈ సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఒకవేళ సీసీ కెమెరాలు పెట్టుకోలేని స్తోమత లేని వారు ఇంట్లో వాల్యుబుల్ ఉన్నట్లయితే ఎల్హెచ్ఎంఎస్ యాప్ అని మన పోలీసులకి ఒక యాప్ ఉందని, ఆ యాప్ లో రిజిస్టర్ అయ్యి మమ్మల్ని తక్కువ కాల పరిమితిలో ఏదైనా 3 రోజులు 4 రోజులు బయటకు వెళ్ళాలనుకునేటప్పుడు ఏ రోజు వెళ్తారు, ఏ రోజు మళ్ళీ వెనక్కి వస్తారనే విషయాన్ని మాకు తెలియజేసినట్లయితే ఆ యాప్ లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు పోలీసు వారు కూడా మా దగ్గర అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల మేరకు మీ ఇంటికి ఉచితంగా సీసీ కెమెరాలు సప్లై చేయడం కూడా విశాఖపట్నం సిటీ పోలీసు వారు సిద్ధంగా ఉన్నారని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నామండి. ఏ రకమైన సమాచారం అందినా పోలీసు వారికి ఖచ్చితంగా లోకల్ పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. డైల్ 112 కానీ, డైల్ 100 కానీ, లేదా ఆనందపురం పోలీసు 7382296908 ఈ నెంబర్లకు కానీ ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే వీళ్ళనంత తక్కువ టైంలో చేరి మీ యొక్క ఏదైతే రిడ్రెసల్ ఉందో, గ్రీవెన్స్ ఉందో ఆ గ్రీవెన్స్ రిడ్రెసల్కి మేము రిజాల్వ్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని, ప్రజలందరూ కూడాను సంక్రాంతి సంబరాలని చాలా ప్రశాంతంగా సంతోషంగా గడుపుతారని, గ్రామాల్లో ఎటువంటి పండుగలు చేసి అశ్లీలత లేకుండా జాగ్రత్తగా పండుగలు జరుపుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ